బేసిన్ బజ్జీ కడి మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బేసిన్ బజ్జీ కడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఉండేటట్టుగానే కనిపిస్తుంది. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, బట్ త్వరగా అయిపోతుందా? లెంత్ ఎక్కువైనా పర్లేదు, తొందరగా అయిపోవడం అనేది మాకు కావాలి. స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టావు కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుందాం. టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బజ్జీలు వేయడానికి బ్యాటర్ ప్రిపేర్ చేసేస్తాం. ఓకే. ఫస్ట్ కొద్దిగా బేసన్, శనగపిండి. నువ్వు ఇంగ్లీష్లో చెప్పు, నేను తెలుగులో చెప్తాను. ఓకే. శనగపిండి వేసుకున్న తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, కారం. నేను ఏదో మాట వరుస కన్నాను, మొత్తం అన్ని ఇంగ్లీష్లో చెప్తున్నావు నువ్వు. కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు కొద్దిగా, బికాస్ ఆల్రెడీ మనం కర్రీలో కూడా వేస్తాం కాబట్టి బజ్జీలో కొంచెం యూస్ చేస్తాం. అండ్ అలాగే ఆనియన్స్ కొద్దిగా. సో వీటిని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సో వాటర్ వేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం. ఓకే. అంటే ఇది మనం పకోడీలా వేసుకుంటామా? బజ్జీలా బజ్జీలు అంటే ఏది మనం డిప్ చేసి వేసుకుండేది? డిప్ ఏం కాదు, ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్ బజ్జీ తోటే. ఓకే. అంటే కొంచెం టైట్ గానే ఉండాలన్నమాట. టైట్ గా. ఇది ఎలాంటి అంటే సందర్భాల్లో చేస్తూ ఉంటారు ఈ కడి అన్నది? మోస్ట్లీ సమ్మర్ టైంలో అయితే ఎక్కువగా చేస్తాం అనమాట, బికాస్ పెరుగుతో చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది అనేసి సమ్మర్ టైంలో. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇంకొక బౌల్ తీసుకుందాం. సో దీంట్లో కడి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ పెరుగు వేసుకుందాం. ఇంచుమించు ఏంటంటే దాని బెనిఫిట్స్ ఈక్వల్ గానే ఉంటాయి, కాకపోతే చేసే ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. సో దీంట్లోని కొద్దిగా బేసన్, శనగపిండి. సో మీకు పని లేకుండా నేను చెప్పేసావా? ఓకే. ఇప్పుడు శనగపిండి వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో దీంట్లో మనకు ఓన్లీ ఇప్పుడు పోపు వేసుకోవడమే ఒకటే ఉంటుంది, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోనే వేసుకోవడం అన్నమాట. సో కారం కొద్దిగా. ఓ, ఇందులో కూడా కారమా? ఇది కూడా కాస్త స్పైసీగానే ఉంటుంది అనమాట. కొద్దిగా. సో పసుపు, అలాగే సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్ వేడైంది. సో ఆయిల్ వేడైంది కాబట్టి దాంట్లో బజ్జీలు వేసుకోండి. ఓకే. కడిలో వేసుకుంటున్నాం కాబట్టి ఇది స్పెసిఫిక్గా రౌండ్ షేప్లోనే రావాలనే అవసరం లేదనమాట, ఏ షేప్లో వచ్చినా పర్లేదు. సో ఈ రకంగా మనం పెట్టేసుకుంటాం కదా, అది రౌండ్ రాదన్నప్పుడు తెలిసినప్పుడు అది రాకపోయినా పర్లేదు షేప్ అని చెప్పేసి. నిజంగానే కర్రీలో ఇది మిక్స్ అయిపోతుంది కాబట్టి షేప్తో పని ఉంది. తింటాం కదా, అంతే కదా. అంతే కదా, పెరుగులో కలిసిపోతుంది అంతా మనం. సో అవి ఫ్రై అయ్యేలోపు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకో. ఓకే. లూజ్గా ఉండాలి. కడి అన్నాను కాబట్టి కొద్దిగా లూజ్. అటు మహారాష్ట్రలో చూస్తే ట్రెడిషనల్ వంటకాలు, దాంతోపాటు వాళ్ళ సంప్రదాయాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఏదన్నా కూడా సౌత్ వాళ్ళకి కాస్త నార్త్ వాళ్ళ సంప్రదాయాలు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళు మొక్కుతారు,
అవును కదా. అండ్ ఈవెన్ అత్తగారిని కూడా అమ్మ అనే పిలుస్తారు, మాజీ అని అంటారు, ఆయి అంటారు. కానీ అలానే అత్తగారు కూతురులానే చూసుకుంటుందా మరి కోడల్ని? డిపెండ్స్ అండి. కోడలు ఎలా ఉంటుందో అత్తయ్య అలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అత్త కోడళ్ళు అది మాత్రం ఉండి తీరాల్సిందే, అంతే కదా. మీ అన్నకి ఇంకా పెళ్లి కాలేదు కదా? కాలేదు. ఇంకా మీ అమ్మగారు అత్తగారు అవ్వలేదు అనమాట, అప్పుడు తెలుస్తుంది మీకు. సో ఇది మనం అటువైపు మార్చేసుకొని కడికి పోపు వేసుకుందాం. నేను మాత్రం మార్చదలుచుకోలేదు, నూనెతో చలగాటాలు నేను ఆడను. దేని ప్లేస్ లో అదే ఉంచేద్దాంలే, ఎందుకు వచ్చింది. సో అందులో పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో కడికి అంత ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొద్దిగా అయితే చాలు. జస్ట్ తాలింపు వరకే ఇంతే, ఇది అంతే, ఇంకేం అవసరం లేదు. తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి దాంట్లో కొద్దిగా జీలకర్ర. సో స్పెసిఫిక్గా ఇలాంటి పోపులలో జీలకర్ర అయితే బాగుంటుంది. జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనుకుంటా కదా. ఎక్కువగా అండ్ ఎర్రగా అవుతే అది ఇంకా టేస్ట్ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. ఏంటి బజ్జీల పరిస్థితి ఏంటి? బజ్జీలు అయిపోయినట్టేనా మనకి? ఇంకా కొద్దిగా రెడ్ అవుతుంది, కలర్ రావాలా? కలర్. ఓకే, ఇప్పుడు ఈ జీలకర్ర. సో దాంట్లో కొద్దిగా ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. ఇంగువ వేయంగానే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ ఎక్కడ బాగా తెలుస్తుందంటే గుళ్ళో పులిహోరల్లో. అవును కదా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాగే దీంట్లో కరివేపాకు. తర్వాత సో దాంట్లో మనం ముందుగా ఈ బ్యాటర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పెరుగు వేసి అది దాంట్లో యాడ్ చేసుకున్నాం. నేను చేయనా? ఇందులో శనగపిండి వేసాం కాబట్టి నాకు తెలిసి కొంచెం దగ్గరకు అవుతుంది, చిక్కబడుతుంది. సో కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాం. కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు ఇందులో, అవసరం లేదా? అవసరం లేదు. అవసరం లేదు. బజ్జీలు కలర్ వచ్చేసి నీకు ఆఫ్ చేసుకుందాం. తీసేద్దామా అవి? ఓకే, బజ్జీలు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది కడిలో వేసేసుకోవడమేనా? కడిలో వేసుకోండి. ఇది ఉడకాలా ఇప్పుడు బజ్జీలు ఇందులో? కొద్దిగా ఒక 5 minutes. మూత పెట్టేద్దామా? ఓకే స్నేహ, చూద్దామా కడి ఎంతవరకు వచ్చిందో. బేసిన్ బజ్జీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాం. చక్కగా ఇలా రైస్ లో వేసుకొని తినేయడమే మనం. సో చక్కగా రైస్ లోకి ఇది వేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది. ఇంకొంచెం పల్సగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ అలా అయినా తినొచ్చు. ఇంకోటి ఏంటంటే బజ్జీలు అందులోనే వేసుకొని తినొచ్చు, లేదంటే సైడ్ డిష్గా అది కడి సపరేట్గా చేసుకొని బజ్జీలు సపరేట్గా పెట్టుకొని తినొచ్చు. ఓకే, 2 వెరైటీలుగా చేసుకుని తినొచ్చు అనమాట. సో ఇంకా అంతేనా, గార్నిష్ చేద్దామా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూస్తారు కదా, వేడివేడిగా బేసిన్ బజ్జీ కడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
బేసిన్ బజ్జీ కడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. బేసిన్ బజ్జీ కడి తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని డీప్ ఫ్రై ప్యాన్ లో బజ్జీలాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమం, కొద్దిగా నీళ్లు వేసి కొద్దిసేపు మగ్గించుకుని డీప్ ఫ్రై చేసుకున్న బజ్జీలను ఇందులో వేసి కొద్దిసేపు ఉడికించుకుని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బేసిన్ బజ్జీ కడి రెడీ.